కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే కోపం ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, పైగా తీక్ష్ణమైన కోపంతో ఉన్నది. భయంకరమైనటువంటి రూపం కలిగింది. ఖడ్గము పాశం ఆయుధాలుగా ధరించింది. భీకరమైన కోరలు కలిగినటువంటిది. ఆ నల్లగా ఉంది గనక కాళిక అన్నారు ఆవిడ్ని. ఖట్వాంగాన్ని ధరించింది. ముండమాల ధరించింది, అంటే పుర్రెల దండ మెడలో వేసుకుని ఉంది. వ్యాఘ్ర చర్మాన్ని ధరించింది. శుష్కించిపోయి ఉంది, ఒంటి మీద ఎక్కడా మాంసం అన్నది లేదు. అలా ఉండడం వల్ల చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఎర్రని కళ్ళు లోతుగా ఎక్కడో ఉన్నాయి, పైకేం లేవు, చాలా గుంటల్లో ఉన్నటువంటి ఎర్రని కళ్ళున్నాయి. అటువంటి రూపంతో చాలా విశాలమైన నోరు కలిగి చూస్తేనే భయం కలిగేటట్టుగా ఉన్నది ఆ రూపం. పెద్ద గొంతుతో అరవడం ఒకటి ఉంది, పెద్ద నోరు అయితే లోపలికి పదార్థాలు తీసుకోవడం కూడా ఉంటుంది. ఇలా పెద్ద నోరు చేసుకుని ఆ చండముండుల సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్నంతా ఆయుధాలతో సహా వారి వాహనాలతో సహా చక్కగా నోట్లో వేసుకుని కరకరా 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 నవిలేస్తుంది. అంటే ఈ గుర్రాలు, ఏనుగలు, రథాలు, సరే ఇవన్నీ వాటితో సహా మొత్తం నవిలేస్తూ ఉంటే, ఎందుకంటే నోరు పెద్దదన్నామే, అంత పెద్ద నోట్లో వేసుకుంటోంది, మింగేస్తూ ఉంది. పైగా నాలుక పెద్దదిగా ఉండి ఎర్రగా కూడా ఉంది, కళ్ళతో పాటు నాలుక కూడా ఎర్రగా ఉంది. ఆ సమయంలో ముందర చండుడు వచ్చాడు. ఆ విధంగా వెళ్ళరు కదా ఈ రాక్షసులు, ముందు సైన్యాన్ని పంపించి తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఈ చండుడు వెడితే వాణ్ణి ఈ ఖట్వాంగం అనబడేటటువంటి ఆయుధంతో, అంటే ఖండపరశువు, దాంతో వాడి తలని ఖండించింది. అప్పుడు ముండు వెళ్ళాడు. వాళ్ళకి ఎంత తెగించిన వాళ్ళంటే, ఒకడు చచ్చిపోతే కూడా రెండోవాడు వెళ్ళాడే తప్ప అయ్యో నేను చచ్చిపోతానేమో, నన్ను నేను రక్షించుకుందాము అన్నటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అలా వెడితే వాడి కంఠం కూడా తెగ్గొట్టింది. ఇంకా సైన్యం ఏం లేదు, అందరినీ నవిలేసింది. ఈ ఇద్దరినీ తెగగొట్టినటువంటి ఈ రెండు ఏవైతే ఉన్నాయో తలలు, ఆ రెండు తలల్ని ఇలా వాళ్ళ జుట్టు పట్టుకుని తలలు మాత్రమే తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూపించి, అమ్మ నువ్వు చెప్పినటువంటి పని చేశాను, ఇదిగో చండుడు, ఇదిగో ముండు. ఇంకా వీళ్ళని పంపినటువంటి శుంభనిశుంభులున్నారే, వాళ్ళను నువ్వు చంపేయగలవు, వాళ్ళకేం సమస్య లేదు. మధ్యలో వీళ్ళ దగ్గర ఉండేటటువంటి భయంకరమైన సేనానాయకులు కదా వీళ్ళని చంపేశాను నేను అని చెప్పి అమ్మవారికి ఉపాయనంగా, అంటే ఒక బహుమానంగా తెచ్చిచ్చిందట. ఇదిగో అమ్మ నేను నీకు ఇస్తున్న బహుమానమని ఇదో తల ఇదో తల, రెండు తలలా పట్టుకొచ్చింది. చండముండులను ఇద్దరిని సంహరించింది గనక అమ్మవారు చాలా సంతోషించి, ఓ కాళీ, ఈ క్షణం నుండి నువ్వు చాముండా అన్న పేరుతో పిలువబడతావు అన్నారు. చండి అన్న, చాముండా అన్న, ఆ చండముండులిద్దరినీ సంహరించినందువల్ల మహాచండి అన్న, అమ్మవారు కాళిక అన్న, ఒక్కతే కాళీ స్వరూపమైన చండీ స్వరూపమైన ఈవిడే చండముండుల్ని సంహరించింది. ఒకడు మొండివాడు, ఒకడు చాలా తీవ్రమైనటువంటి వాడు. ఈ మొండితనము తీవ్రత జనులలో చాలా బాగా వ్యాపించి ఉంది ఈ రోజుల్లో. చాలా మొండివాళ్ళు, చాలా తీవ్రంగా ఉండేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. దీనివల్ల ధర్మానికి చాలా హాని కలుగుతోంది కనుక చండముండ స్వభావాలు కలిగినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్న ఈ స్వభావాలు పోవాలి. ఇప్పుడు అటువంటి వాళ్ళు పోవాలంటే మనుషులే మిగలరు కనుక వాళ్ళల్లో ఉన్న ఈ దుర్భావాలు పోయి అందరూ చక్కగా ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ మహాచండి అనేటటువంటి రూపంలో ఉన్న అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారికి, జగన్మాతకి, కనకదుర్గాదేవికి ధరింపచేయడం జరుగుతోంది. నిజంగా చెప్పాలంటే దుర్గా అన్న చండి అన్న ఒకటే కదా, దుర్గా సప్తశతి, చండీ సప్తశతి అన్న పేరు చెప్పుకుంటున్నాము. అటువంటి ఆ చాముండ గురించి అమ్మవారు ఏం చెప్తుంది అంటే, తస్మాచ్చండం ముండంచ గృహీత్వా త్వముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాత దేవీ భవిష్యసి. అమ్మా నువ్వు నా దగ్గరికి చండు ముండు ఇద్దరినీ సంహరించి వాళ్ళని తీసుకొని వచ్చావు గనక ఇంకా లోకంలో నువ్వు చాముండా అన్న పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అని. ఇవన్నీ జరిగినటువంటి ప్రాంతం మనకి దరిదాపుల్లో మైసూరు ప్రాంతంగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకే అక్కడ చాముండేశ్వరి అనేటటువంటి పేరుతో అమ్మవారి యొక్క రూపం కూడా మనకు కనపడం. చాముండేశ్వరి ఆలయం కూడా ఉంటుంది మైసూరుకు దగ్గరలో.
ఆ మైసూరు పేరే మహిషపురము అని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఈ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే దక్షిణ దేశంలో వింధ్యకి దిగువ భాగంలో ఎక్కువగా చండీ హోమాలు అవి జరుగుతూ ఉంటాయి. అలా చండీ స్వరూపం తన నుండి ఆవిర్భవింపజేసినటువంటి ఆ దుర్గాదేవికి మహాచండీ అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తూ ఉంటారు. ఆ తల్లికి నమస్కారం చేస్తూ సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్. స్వస్తి.